హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఓట్స్ మరియు పీనట్స్తో మంచి లడ్డు అనేది మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చాలా హెల్దీ లడ్డు. దానికి కావాల్సినవి ఫస్ట్ నేను బ్యాండీ పెట్టుకొని దాని మీద పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలన్నీ ఫ్రై చేసుకుందామండి. ఓకే అండి, పల్లీలు ఫ్రై అయిపోయినాయి. వీటిని మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే అండి, మీకు బాగా మనకి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం వీటిని. కొంచెం చల్లారనివ్వాలండి, పల్లీలు అనేవి కొంచెం చల్లారాలి. ఓకేనా. తర్వాత మళ్ళీ అదే బాండీ పెట్టుకొని ఒక కప్పు పల్లీలకి 1/2 కప్పు ఓట్స్ తీసుకున్నాను నేను. ఈ ఓట్స్ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ లడ్డూలు అనేవి. ఓట్స్ కూడా చాలా మంచిది కదా. మనం పిల్లలకి ఇలా తినే ఓట్స్ పెడితే వాళ్ళు ఇష్టపడరు. ఇలాగ మనం పల్లీలో మిక్స్ చేసుకుని మనం లడ్డూలా ప్రిపేర్ చేసి పెట్టేస్తే వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి వెళ్ళిపోతుంది. చాలా హెల్దీ అండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఓట్ మీల్ అని ఉంటుందండి. నేను నెక్స్ట్ వీడియోలో నేను ఆ రెసిపీ చూపిస్తాను. అది ప్రిపేర్ చేసుకొని కనుక మీరు తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఓకే అండి, మనకి ఓట్స్ అనేవి డ్రై రోస్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం చల్లార్చుకుందాం. వేరే ప్లేట్లో తీసేసుకుందాం అవి కూడా. ఓకే అండి, మళ్ళీ స్టవ్ మీద బాండి పెట్టుకొని నువ్వులు ఉంటాయి కదండి, ససమే సీడ్స్ అంటారు. నువ్వుల్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను, సరిపోతుంది. ఇవి కూడా కొంచెం రోస్ట్ చేసుకుందాం. నువ్వులు కూడా చాలా మంచిదండి, ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచిది. నువ్వుల లడ్డు అనేది మనం ప్రతి కర్రీస్లోనూ నువ్వులు పొడి యాడ్ చేసుకుంటే ఇలాగ మనం డ్రై రోస్ట్ చేసుకుని మిక్స్ చేసేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటే చాలా మనకి పాడవకుండా ఉంటుందండి. మనం ఫ్రైస్లోను కర్రీస్లోనూ వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది, అలాగే మనకు కూడా చాలా మంచిది. అలాగే లేడీస్కి మెనోపాజ్ దశలో ఉన్న వాళ్ళకి కూడా ఈ నువ్వులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఓకే అండి, ఇప్పుడు నువ్వులు అనేవి మనకి బాగా ఫ్రై అయిపోయినాయి. ఈ నువ్వులు కూడా మనం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకే అండి, ఈ నువ్వులు కూడా మనం పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లోకి తీసుకొని. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని పల్లీలు కొంచెం పొట్టు తీసేసుకున్నాను. పల్లీలు, ఓట్స్ అలాగే నువ్వులు ఈ 3 కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. వేసేసుకొని కొంచెం బెల్లం కూడా వేసుకుందాం. ఓకే అండి, ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకున్న తర్వాత మనకి ఒక అరకప్పు బెల్లం కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ రకంగా పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం లడ్డు కట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా మనకి మిక్చర్ అనేది రెడీ అయిపోతుందండి. కావాలంటే మీరు కొంచెం గీ వేసుకుని అయినా లడ్డు చుట్టుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా చుట్టుకోవచ్చు. కాకపోతే గీ కూడా మంచిదే కాబట్టి గీ వేసుకుని చుట్టుకుంటే ఇంకా టేస్టీగా లడ్డూలు అనేవి మనకి ప్రిపేర్ అయిపోతాయి. ఓకే అండి, మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని మనకి ఇష్టమైన షేప్లో లడ్డు చుట్టుకోవచ్చు. ఈ ఓట్స్ అనేవి కూడా చాలా మంచిదండి. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆడవాళ్ళకి, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచిది. నువ్వులు, బెల్లం అంటే ఐరన్ ఉంటుంది కదండి, చాలా యూజ్ అవుతుంది హెల్త్కి. మనం ఇలా మనకి నచ్చిన షేప్లో లడ్డు అనేది కట్టేసుకుందాం. ఈరోజు స్కూల్ నుంచి రాగానే పిల్లలకి డైలీ ఒకటి ఇస్తే కనుక వాళ్ళకి హెల్త్కి చాలా మంచిదండి. అంతేకాకుండా వాళ్ళు హెల్తీగా పెరుగుతారు. ఓట్స్ కూడా చాలా మంచివి కదండి. ఇలా మనం లడ్డూలు చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇదే రకంగా అన్నీ కూడా చేసేసుకుందాం. ఓకే అండి, ఈ రకంగా అన్నీ మనం లడ్డూలు ప్రిపేర్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ లడ్డూలు అనేవి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి నేను ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి మీ ముందుకు వస్తాను.
ఓకే అండి, ఈ వీడియో కనుక చాలా యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.